ఫిగర్లు అడిగావు కదా రాయలసీమ నిన్న ఫిగర్లు అడిగావు కదా కుమార్. ఓవర్సీస్ నేను అమ్మిన రేటుకి డే 1 50% చేసేసింది. రాయలసీమ నేను అమ్మిన రేటుకి డే 1 50% చేసేస్తుంది. అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు. నైజాము ఆల్మోస్ట్ 7.5 crores గ్రాస్ వస్తుంది. 8 crores గ్రాస్ రావచ్చు, అంత స్ట్రాంగ్ ఉంది నైజాము. ఆంధ్ర అంటే నేను జిల్లా చెప్పలేను, కానీ అంటే దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40 crores గ్రాస్ వచ్చేటట్టుంది. చాలా కుమార్ ఇంకా డీటెయిల్గా చెప్పను. అంటే విజయ్ గారి సినిమా, అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా, అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ 45 to 50% డే 1 చేసేస్తుంది. అంత స్ట్రాంగ్ ఉంది సినిమా. ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో 32 shows మార్నింగ్ 7:30కి వేసాం. 32 shows వేసాం మార్నింగ్ 7:30కి. అది ఒక రికార్డు. సో అంత స్ట్రాంగ్గా ఉంది సినిమా. అందుకని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా వస్తాం అనుకోకండి. చిన్న కంప్లైంట్స్ ఉన్నా అయ్యేం పట్టించుకోకండి. సినిమా థియేటర్ రండి, యూ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫిల్మ్. అది మీరు చెప్పాలి. అంతే, కలిసి వచ్చిందని మీరు అందరంటే కలిసి వచ్చినట్టే. అందరికీ నమస్కారం. చాలా ఫీల్ అవుతున్న లోపల, అది వర్డ్స్లో ఎట్లా చెప్పాలో కొంచెం టైం పడుతుంది. నిన్న రాత్రి మా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ, అంటే ఒకప్పుడు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి అందరు ఇంట్లో చిల్ అయ్యేవాళ్ళం. చిల్ అయ్యి నెక్స్ట్ డే సినిమా రిజల్ట్ వచ్చేది. ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు, ఈసారి మళ్ళీ నీ ఇంట్లో కూర్చోవాలరా, మనం అందరం చిల్ కావాలి, లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్లో నువ్వు లేవు. నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు. 10:30కి యూఎస్లో షోలు పడ్డాయి, అంటే మన ఇండియా టైం. కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నాం, ముచ్చట్లు పెడుతున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. ఆ యుఎస్ ప్రీమియర్ నంబర్లతో స్టార్ట్ అయ్యి యుఎస్ ఆడియన్స్ రివ్యూలు, ఫోన్ కాళ్ళు రావడం నుంచి అసలు ఈరోజు మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఎమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను. పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడ్చుకుంటూ కాల్ చేసి అన్న మనం కొట్టినామని. మా మేనేజర్ అనురాగ్ అయితే ఏడ్చేస్తున్నాడు. అసలు మార్నింగ్ నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు. లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే మమ్మీ ఏడిస్తే అందరం ఏడుస్తాం కదా. అబ్బా ఇప్పుడు ఇంక ఏడుపున్నామన్న వల్ల కాదు, మమ్మీ ఎమోషనల్ అయి వస్తుందని. బట్ ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. I feel more than anything, I feel very relieved. I feel happy, and idantha మీ అందరి ప్రేమ వల్లనే. మీ